మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచు కొడుతుండగా మరోవైపు వానలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో భానుడు విశ్వరూపం చూపిస్తుంటే మరికొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలతో మార్కెట్లలో ధాన్యం తడిచి అన్నదాతలను ఆగమాగమవుతున్నారు. మెదక్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంగినేని థియేటర్ వద్ద ఎంఎన్ కెనాల్ వంతెన పనులు నడుస్తుండటంతో వంతెన వద్ద జలమయమైంది. మెదక్ మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. శివంపేట మండలం కొంతానపల్లిలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఓ ఇంటి రేకులు ఎగిరిపోయాయి. రేలమడుగులో శ్మశాన వాటిక రేకులు ఎగిరిపోగా రహదారికి ఇరువైపులా చెట్లు నేలకొరిగాయి. మంబోజీపల్లిలో విద్యుత్ స్తంభాలు గాలి ధాటికి నేలకొరిగాయి. మెదక్ చర్చి కాంపౌండ్లో ఉన్న రేకులు ఎగిరిపోయి పక్కన ఉన్న వేప చెట్టు మీద పడ్డాయి. మెదక్ వెస్లీ జూనియర్ కళాశాల భవనం రేకుల డబ్బా ఎగిరిపడి విద్యుత్ స్తంభంపై పడ్డంతో స్తంభం విరిగింది. మగ్దంపూర్ కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 2 లారీల వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. కూరగాయల మార్కెట్లో వరదలో కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఓదెల మండలం సేనగొండ గ్రామంలో భారీ ఈదురుగాలులకు రేకుల షెడ్డు కూలి ఉల్లాల లక్ష్మయ్య అనే మేకల కాపరి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. గాలికి విద్యుత్ స్తంభాలు ఒరిగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెరువు తండా గ్రామానికి చెందిన భూక్యా భద్రి అనే వృద్ధురాలి ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. దీంతో వర్షంకి ఇంట్లోని సామగ్రి మొత్తం తడిసిపోయింది.